రాజస్థాన్లో 26 స్థానాలు ఉన్నాయి. లాస్ట్ 2 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసుకొచ్చింది బీజేపీ. అయితే ఒక తేడా ఏంటంటే 2014 ఎన్నికల్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ బీజేపీ సాధించింది. 2019లోకి వచ్చేటప్పటికి రివర్స్ అయింది. బీజేపీ 2014లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ సాధించుకొచ్చింది. 2019లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే పార్లమెంట్ స్థానాలని క్లీన్ స్వీప్ చేయగలిగింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనే 2018లో జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. అక్కడ మధ్యప్రదేశ్తో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు సాధించినటువంటి ఇది. అక్కడ ఇద్దరికి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య దాదాపు 15-20 సీట్లు గ్యాప్ ఉందన్నమాట. అందువలన అక్కడ మధ్యప్రదేశ్ తరహా గేమ్ ఆడడానికి కుదరలేదు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ అయింది. అట్లాగే 2024 ఎన్నికల్లో ఏమవుతుంది? మొన్ననే భారతీయ జనతా పార్టీ గెలవడం 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు క్లీన్ స్వీప్ అయిన అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందూ బెల్ట్లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఘన విజయం సాధించడం బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్కి వైట్ వాష్ తప్పదని తాజా సర్వేలు చెప్తున్నాయి. రాజస్థాన్లో 25 సీట్లను 25 తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని మెజార్టీ ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. అదే సందర్భంలో రాజస్థాన్ రాజకీయాల్లో కులాలదే కీలక పాత్ర, ప్రధానంగా జాట్లు, రాజ్పుట్లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థులు గెలుపోట్ల మీద ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్ వర్గానికి మార్వార్, షెకావతి ప్రాంతాలు గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్పుత్తుల వాటా 6-8%. రాజకుటుంబీకులైన వసుంధర రాజే, బైరాన్ సింగ్ షెకావత్ సీఎం పదవి చేపట్టిన వాళ్ళు. జాట్లు అప్పుడప్పుడు ఊగిసలాడిన రాజ్పుత్తుల మద్దతు కమల్నాథులకి దండిగా ఉంటుంది. గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. అది 5% ఉన్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ వైపు మళ్ళవచ్చు అంటున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజేపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సిపి జోషిది ఇదే సామాజిక వర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీళ్ళకి తూర్పు రాజస్థాన్లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉపకులాల పరిస్థితులను బట్టి ఇరు పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ కులగణన హామీ ప్రభావం చూపవచ్చని చెప్పి అది భావిస్తుంది. ప్రస్తుతం చూస్తే 19వ తారీఖు 26వ తారీఖు 2 సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే రాజస్థాన్లో మొత్తం సీట్లు 25కు గాను బీజేపీ ఎన్ని సాధిస్తుంది? 24 సాధిస్తుందా, 25 సాధిస్తుందా చూడాలి.